నుంచి వరంగల్కి వెళ్లే కీలక మార్గంలో భారీ ట్రాఫిక్ ఆంక్షల అమల్లోకి వచ్చాయి. ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులతో ఉప్పల్ రింగ్ రోడ్డు తాత్కాలికంగా మూసేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్ స్టాపుల మార్పు నుంచి భారీ వాహనాల డైవర్షన్ల వరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ట్రాఫిక్ పోలీసులు 3 నెలల పాటు ప్రత్యేక ఆంక్షలు అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉప్పల్ జంక్షన్లో పరిస్థితి ఎలా ఉందో మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. ఉప్పల్ నారపల్లి ఎలిమినేటెడ్ కారిడార్ పనులు అయితే ఇప్పటికే అధికారులు అయితే ప్రారంభించారు. అయితే ముఖ్యంగా ఇటు ఈ పనులు ప్రారంభం కావడంతో కూడా ఇటు ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమల్లోకి వచ్చినాయి. అయితే ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలోనే ఉప్పల్ రింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పొజిషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఉప్పల్ రింగ్ ప్రాంతంలోనే ఎక్కువగా అంటే ప్రజలు కూడా చాలా ఎక్కువ మంది ఇటువైపే తిరుగుతుంటారు. అలాగే ఈ నేపథ్యంలోనే ఇటు ఏదైతే హైదరాబాద్ నగర ట్రాఫిక్లోనికి కీలకమైన ఉప్పల్ జంక్షన్ వద్ద భారీ మార్పులు అయితే అమల్లోకి అయితే వచ్చినాయి. అయితే ఉప్పల్ నారపల్లి ఎలిమినేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు కీలక దశకు చేరుకోవడంతో ఉప్పల్ రింగ్ రోడ్డుపై ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించారు. భారీ పిల్లర్లు అంటే ముఖ్యంగా పెద్ద పెద్ద పిల్లర్లు ఏదైతే నిర్మాణం చేపట్టాల్సి ఉండడంతో వరంగల్ వైపు వెళ్లే ప్రధాన క్యావరేజ్ను తాత్కాలికంగా మూసివేశారు. ఈ ఆంక్షలు సుమారు 3 నెలల పాటు కొనసాగించినట్లు కూడా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు అయితే ప్రకటించారు. దీంతో హైదరాబాద్ నుంచి వరంగల్, హన్మకొండ, యాదగిరిగుట్ట వైపు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రతిరోజు వేలాది వాహనాలు ప్రయాణించే ఈ రూట్లోని మార్పులు రావడంతో నగర తూర్పు ప్రాంతాలు ట్రాఫిక్ ఒత్తిడి పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఉప్పల్ నారపల్లి ఎలిమినేటెడ్ కారిడార్ ప్రాజెక్టులోని భాగంగా ఉప్పల్ జంక్షన్ వద్ద భారీ సపోర్టింగ్ పిల్లర్లు అలాగే గిర్డర్లు నిర్మించాల్సి ఉంది. దీనికోసం భారీ క్రేన్లు యంత్రాలు ఉపయోగించాల్సి రావడంతో భద్రత కారణాల దృష్ట్యా ప్రధాన రహదారిపై ట్రాఫిక్ని అయితే నిలిపివేశారు. అయితే ప్రస్తుత నిర్మాణ సంస్థ రాత్రింబావులు పనులైతే కొనసాగిస్తున్నాయి. పనుల సమయంలో వాహనాలు అనుమతిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్న అధికారులు అయితే చెప్తున్నారు. అందుకు ట్రాఫిక్ డైవర్షన్ కూడా ప్రస్తుతం అమల్లోకి తీసుకురావడం కూడా జరిగింది. అయితే ఇప్పటికే ఉప్పల్ రింగ్ రోడ్డుపై రాకపోకలు కూడా పూర్తిగా బంద్ అయినాయి. అయితే ఉప్పల్ జంక్షన్ మీదుగా వరంగల్ వైపు వెళ్లే ప్రధాన క్యావరేజ్ను పూర్తిగా మూసివేశారు. అయితే దీంతో వాహనాలకు ఇతర మార్గాలను ప్రస్తుతం మళ్లిస్తున్నారు. అయితే ఉప్పల్ జంక్షన్ వద్ద భారీ గేట్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ను నియంత్రిస్తున్నారు. ముఖ్యంగా పీక్ అవర్స్లోని ట్రాఫిక్ జామ్లు తీవ్రంగా ఉండే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంది. అయితే వరంగల్, హన్మకొండ, యాదగిరిగుట్ట వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులకు కీలక మార్పులు చేశారు. ఇప్పటి వరకు కూడా పాత ఉప్పల్ బస్ స్టాప్ వద్ద ఆగే బస్సులు ఇప్పుడు ఇక్కడ అయితే ఆగే పరిస్థితి అయితే లేదు. అయితే ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని అధికారులు అయితే సూచిస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండా పాత బస్ స్టాప్కు వచ్చే ఏదైతే ప్రయాణికులు ముఖ్యంగా ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తుంది. అయితే హైదరాబాద్ నుంచి వరంగల్ నుంచి హైదరాబాద్కు వచ్చే భారీ వాహనాలకు కొత్త మార్గదర్శకాలు కూడా ఇప్పటికే జారీ చేశారు. అయితే హయత్ నగర్, గట్కేసర్, పెద్దంబర్పేట్, ఔటర్ రింగ్ రోడ్, ఉప్పల్ మీదుగా భారీ వాహనాలు అనుమతించబోమని ఇప్పటికే ట్రాఫిక్లు పోలీసులు కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే వారికి ఇటు హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, చెంగిచెర్ల, గట్కేసర, అలాగే ఎల్బీ నగర్, హయత్ నగర్, ఓఆర్ఆర్, అలాగే గట్కేసర, అలాగే ఈసీఐఎల్, కీసర, భువనగిరి, అలాగే వరంగల్ ఈ రూట్లను ఇప్పటికే ఏదైతే పోలీసులు చెప్పడం జరిగింది. ఇటు ఉప్పల్ రింగ్ రోడ్ క్లోజ్ చేశారు కాబట్టి ముఖ్యంగా అటు నుంచి వీళ్ళందరూ కూడా డైవర్షన్స్ చేసుకోవాల్సి ఉంది. అయితే వరంగల్ నుంచి హైదరాబాద్కు వచ్చే వారికి మాత్రం గట్కేసర్, చెంగిచెర్ల, మల్లాపూర్, నాచారం, హబ్సిగూడ, అలాగే ఓఆర్ఆర్, హయత్ నగర్, ఎల్బీ నగర్, అలాగే కీసర, ఈసీఐఎల్, మౌలాలి, సికింద్రాబాద్ అటువైపు కూడా మళ్లించినట్లయితే చెప్పారు. అయితే ప్రయాణికులకు ముందుగానే తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు అయితే సూచిస్తున్నారు. ముఖ్యంగా గూగుల్ మ్యాప్స్ అలాగే ట్రాఫిక్ అలర్ట్స్ చెక్ చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే సూచిస్తున్నారు. పీక్ అవర్స్లో ఉప్పల్ ప్రాంతాన్ని వీలైనంత వరకు కూడా నివారించాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు సూచిస్తున్నారు. అయితే యాదగిరిగుట్ట భక్తులు ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఇటు ఈ రోడ్డు క్లోజ్ చేయడం వల్ల భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా ప్రధాన రహదారి కాబట్టి ముఖ్యంగా ఈ రోడ్ క్లోజ్ చేయడం వల్ల కూడా ఇటు వెహికల్స్ ఏవి తిరగవు కాబట్టి ఇటువైపు వచ్చే అవకాశం లేకుండా ముందుగానే అన్ని ప్లాన్ చేసుకోవాలని చెప్తున్నారు. అయితే ఆర్టీసీ ప్రయాణికులు బస్ స్టాప్ మార్పును కూడా గుర్తుంచుకోవాలి. అయితే ఉప్పల్ జంక్షన్ వద్ద ఏదైతే ఉదయం సాయంత్రం వేళల్లో భారీగా ట్రాఫిక్ నిలుస్తుంది. బ్యారికేడ్ల కారణంగా వాహనాలు నెమ్మదిగా కదులుతాయి. కొన్ని ప్రాంతాల్లో 1 కిలోమీటర్ వెళ్ళడానికి 20 నుంచి 30 నిమిషాల సమయం కూడా పడుతుంది. అయితే ప్రత్యేక స్కూల్ బస్సులు, ఆర్టీసీ బస్సులు, ఐటీ ఉద్యోగుల వాహనాలు ఎక్కువగా ఉండడంతో ట్రాఫిక్ ఒత్తిడి కూడా చాలా ఎక్కువ పెరిగే అవకాశం అవుతుంది. అయితే ఇటు ప్రజాభిప్రాయాల గురించి చూసినట్టయితే ఇటు ఉప్పల్ ఎప్పుడు కూడా ఎక్కువ ట్రాఫిక్ జామ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు రోడ్డు మూసేయడంతో కూడా పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉంది. అయితే బస్ స్టాప్ మార్చారన్న విషయాన్ని చాలా మందికి తెలియదు కాబట్టి ముందుగానే స్పష్టతైన సూచనలు కూడా ఇటు అధికారులు ఇస్తే బాగుంటున్నట్టు కొంచెం ప్రజలు కూడా అభిప్రాయ పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఇటు ట్రాఫిక్ ఆంక్షలు ప్రస్తుతం 2-3 నెలల పాటు ఇక్కడైతే ఉంటే రోజుకి చాలామంది
ఏదైతే ఇదే రహదారిలోని ప్రయాణిస్తారో కొన్ని వేల మంది ఇటు వరంగల్, గట్కేసర్ అలాగే మరొక పక్క అన్ని ప్రాంతాలకు కూడా ఇటు నుంచి వెళ్తారు కాబట్టి చాలామందికి ఇది కష్టతరం అనేది చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్ నుంచి వరంగల్కి వెళ్ళే కీలక మార్గాల్లోని భారీ ట్రాఫిక్ ఆంక్షలు ప్రస్తుతం అమల్లోకి ఉన్నాయి కాబట్టి ఇటు ఉప్పల్ నారపల్లి ఎలిమినేటెడ్ కారిడార్ నిర్మాణ పనులతోని ఉప్పల్ రింగ్ రోడ్ను కూడా తాత్కాలికంగా మూసేయడంతో ప్రయాణికులు మాత్రం చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఎక్కువ ఉంటుంది. బస్ స్టాపుల మార్పు నుంచి భారీ వాహనాల డైవర్షన్ పనుల వరకు కూడా కీలక నిర్ణయాలు ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు తీసుకుంటున్నారు. 3 నెలల పాటు ప్రత్యేక ఆంక్షలు అమల్లో ఉంటాయి కాబట్టి ప్రస్తుతం ఏదైతే ఉప్పల్ జంక్షన్ వైపు ఏదైతే ప్రయాణికులు ముందుగానే అన్ని ప్లాన్ చేసుకోవాలి, అంటే ఇటు వరంగల్ వెళ్ళేవారు కావచ్చు, లేదంటే గట్కేసర్ వెళ్ళేవాళ్ళు కావచ్చు, లేదంటే ఇటు మిగతా మార్గాలకు వెళ్ళేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ముందుగానే ఏదైతే ట్రాఫిక్ ఆంక్షలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే బస్ స్టాప్లు కూడా మార్చారు కాబట్టి ఖచ్చితంగా వాటిని ముందుగానే అవగాహన చేసుకొని